హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. రాజదర్బారులో టామ్ మరణశిక్షకు గురి అవుతున్న అమాయకపు ప్రజలను న్యాయ అన్యాయాలు తెలుసుకుని వారిని రక్షిస్తాడు. ఇక మైల్స్ హెండెన్ బాలరాజును వెతుకుతూ హెండెన్ హాల్ వైపు బయలుదేరుతాడు. మన బాలరాజు దొంగల ముఠా చేతుల్లో చిక్కుకుంటాడు జాన్ కాంటీ మూలంగా. తను మహారాజునని చెప్పినా ఎవరూ నమ్మకపోగా హేళనగా నవ్వుతారు. దొంగతనానికి బిచ్చమెత్తడానికి పంపిస్తారు హ్యూగోతో పాటు. కానీ వారి నుంచి తప్పించుకొని మన బాలరాజు కీకారణ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఇక కథ ముందుకు ఇలా సాగుతుంది. కొన్ని గంటల సేపు అలాగే నడిచి సాయంత్రం అయ్యేసరికి అరణ్యం దాటేశాడు. బాగా ఆకలవుతున్నది. ఒక రైతు ఇంటి దగ్గర ఆగాడు. అతడు నోరు తెరిచి అడగకముందే ఇంటి వాళ్ళు అతడిని తరిమేశారు. అతని బట్టలు చూసి దొంగ విధమనుకున్నారు వాళ్ళు కూడా. బాలరాజుకు ఆకలితో పాటు కోపం కూడా చురుకెక్కుతున్నది. ఈసారి తనను అవమానిస్తే సహించరాదని నిశ్చయించుకున్నాడు. చీకటి పడింది. చలిగాలి సాగింది. బాలరాజు కాళ్ళీడ్చుకుంటూ నడవలేక నడుస్తున్నాడు. కాళ్ళరిగిపోయాయి. చీకట్లో దారి తెన్ను తెలియడం లేదు. గాలిలో గుసగుసలు వినిపిస్తున్నాయి గాని ఒక్క ప్రాణి కనిపించడం లేదు. దూరాన ఏదో వెలుగు కనిపించడం, దగ్గరికి పోతే ఏమీ లేకపోవడం. ఇదంతా చూసి ఆ పసివాడు గుబగుబలాడిపోయాడు. ఇంగ్లాండ్ దేశానికి ఏకఛత్రాధిపతి అయిన అతనికి ఈరోజు ఆశ్రయమిచ్చి ఆదరించే దిక్కు లేకపోయింది. కీచురాళ్ళు గీమని రోద చేస్తున్నాయి. గుడ్లగూబలు భయంకరంగా అరుస్తున్నాయి. ఎక్కడో గొర్రెల మువ్వలు కదిలినట్టు, కుక్కలు భౌమన్నట్టు అస్పష్ట శబ్దాలు వినిపించాయి. మనుషులు గుసగుసలాడుతున్నట్లు ఎండిన ఆకులు సవ్వడి చేశాయి. కొంతసేపటికి ఒక చిన్న ఇల్లు కనబడింది. అది ఎవరిదో రైతుల ఇల్లు. ఇంటికి ఒక పెడగా ధాన్యం గాదె ఉన్నది. దాని చాటున బాలరాజు దాగాడు. గాదెలో ఇద్దరు కూలీలు దీపం పెట్టుకుని ఏదో పని చేస్తున్నారు. దీపం వెలుగులో ఇంటి వెనక భాగం గల పశువుల కొట్టం కనిపించింది. కూలీల కంట పడకుండా బాలరాజు మెల్లిగా నీడలో పాకుతూ కొట్టంలో ప్రవేశించాడు. ఇంటి వెనక అరుగు మీద పడేసి ఉన్న కంబళీనొకదాన్ని తీసుకున్నాడు. పశువుల కొట్టం గాఢాంధకారంగా ఉన్నది. చీకట్లో తడుములాడడంలో పోయి గడ్డి కుప్ప మీద పడ్డాడు. వెచ్చటి గడ్డి మీద కంబళీని కొంత పరిచి కొంత కప్పుకున్నాడు. పైన ఇంకా కాస్త గడ్డి కప్పుకున్నాడు. ధాన్యం గాదెలోనే కూలీలు వాళ్ల పని పూర్తయ్యాక వెళ్ళిపోతూ పశువుల కొట్టం గేటు కూడా మూసిపోయారు. అందుచేత బయట ఎంత చలిగా ఉన్నా లోపల వెచ్చవెచ్చగానే ఉన్నది. బాలరాజుకు ఒక మూల ఆకలి దహిస్తున్నది. మరొక మూల నిద్ర ముంచుకొస్తున్నది. చివరికి నిద్ర ఆకలిని జయించింది. పగలు పరిగెత్తి అలసి ఉన్నాడేమో. సులువుగా నిద్రమైకానికి లొంగిపోయాడు. ఇంతలో ఎవరో తనను తాకినట్లయింది. బాలరాజు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అతని భయం వర్ణనాతీతం. ఆ ఏకాంత అంధకారంలో ఎవరిదో తెలియని ఆ స్పర్శ అతన్ని భయవిహ్యాలుణ్ణి చేసింది. చెవి ఒగ్గి విన్నాడు. ఏదైనా శబ్దం వినిపిస్తుందేమోనని. అంతా నిశ్శబ్దం. అలా కాసేపు భయంతో మేలుకున్న తరువాత అతనికి తెలియకుండానే నిద్రమైకం కమ్మింది. ఇంతలో మళ్ళీ ఎవరో తాకినట్టయింది. భయం ముప్పిరిగొని ముచ్చెమటలు పోశాయి. శరీరం ఆపాదమస్తకం జల్లుమంది. చీకట్లో కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించడం లేదు. అది నిజంగా చీకటేనా? దెయ్యాల జుట్టు విరబోసుకున్నాయా? ఏం చేయాలి? అది ప్రశ్న. అవతలికి పారిపోతే ఎలా? తలుపు వేసి ఉంది గదా. ఇంకో మూలకు పోయి పడుకుంటే ఆ దెయ్యం అక్కడికి మాత్రం రాదు. ఈ 4 గోడల మధ్య జైలులో ఆ దెయ్యం తనను పీకనులిమి చంపేస్తే ఇంతకీ అది దెయ్యమేనా? చెయ్యి చాసి తడుముకుందామనుకున్నాడు. ధైర్యం చాలలేదు. 3 సార్లు చెయ్యి కొంచెం జాచాడు. మళ్ళీ చివ్వున వెనక్కి లాక్కున్నాడు. ధైర్యం చాలక 4వసారి మళ్ళీ చెయ్యి ఇంకొంచెం ముందుకు పోనిచ్చాడు. అకస్మాత్తుగా మెత్తగా తగిలింది. గభాలున చెయ్యి వెనక్కు లాక్కున్నాడు. నిలువున వణికిపోయాడు. చలి జ్వరం వచ్చిన వాడిలాగా. అదేదో కొత్తగా చచ్చిన మనిషి శవమై ఉంటుందనుకున్నాడు. అందుకనే ఇంకా వెచ్చగా ఉంది. అలా ఆ రాత్రంతా శవం పక్కన గడపడం దుర్భరం కదా. ఏం చెయ్యాలి? అతనికి తెలియకుండానే చెయ్యి మళ్ళీ ఆ వస్తువు దగ్గరికి పోయింది. వెనక్కి లాక్కుందామనుకున్నా చెయ్యి లాక్కోలేకపోయాడు. ముందు వెంట్రుకల గుత్తి చేతికి తగిలింది. చెయ్యి ఇంకా పైకి పోనిచ్చాడు. వెచ్చటి తాడు చేతిలోకి వచ్చింది. చెయ్యి ఇంకా పోనిచ్చాడు. వెచ్చగా కాళ్ళు డొక్కలో పెట్టుకుని అమాయకంగా పడుకున్న ఆవుదూడ.
అతడు పట్టుకున్నది తాడు కాదు, దూడ తోక. ఆ తోకే 2 సార్లు అతన్ని స్పృశించింది. బాలరాజు తన భయానికి సిగ్గుపడ్డాడు. నిద్రపోతున్న దూడతోక తగిలించుకున్నందుకే భయపడ్డాను, ఏం మనిషిని అనుకున్నాడు. వెంటనే ఇలాగనుకున్నాడు, నేను దూడ తోకకి కాదుగా భయపడింది, అది ఏదో తెలియకనే భయపడ్డాను. అది మరేమీ కాక దూడ అయినందుకు బాలరాజు సంతోషించాడు. అంతేకాదు, ఒంటరితనంలో దూడలాంటి సాధు ప్రాణి తనకు తోడుగా దగ్గరగా పడుకోవడం అతనికి ధైర్యమిచ్చింది. స్వజాతీయులైన మానవులు అతన్ని పురుగును చూసినట్టు చూశారు. కొట్టారు, తిట్టారు, తరిమారు, ఉరిమారు, అవమానించారు. మానవులని పేరు పెట్టుకున్న వారి కంటే ఈ అమాయకపు సాధు జంతువులు ఎన్నో రెట్లు నయం కదా. వెచ్చని దూడ శరీరాన్ని నిమురుతూ ఇలా ఆలోచిస్తున్నాడు. అతనికో మంచి ఆలోచన తట్టింది. వెంటనే లేచి కంబళి దూడ ప్రక్కకు జరుపుకున్నాడు. దూడ వీపును కావలించుకుని కంబళి దానికి కూడా కప్పాడు. ఇప్పుడు బహువెచ్చగా సుఖంగా ఉన్నది. దాదాపు వెస్ట్ మినిస్టర్ కోటలో మెత్తని పరుపుల మీద పడుకున్నంత హాయిగా ఉంది. ఈ హాయితో మధురమైన భావాలు రాసాగాయి. జీవితం కేవలం చెత్త కాదనిపించింది. దొంగల ముఠా నుంచి తప్పించుకుపోవడం అనేది మొదటి ముఖ్యమైన శుభ విషయం. రెండోది, పశువుల కొట్టమైతేనేం గాక ఆశ్రయమంటూ దొరికింది. మూడోది, జంతువైతేనేం గాక ఒక ప్రాణి తోడుగా తన కంబళిలో పడుకున్నది. ఇంతకంటే వేరే ఆనందించదగినదేమున్నది ఆ దుర్భర పరిస్థితుల్లో? అర్ధరాత్రి దాటింది. చలిగాలి జోరెక్కువైంది. గాలి కొంతసేపు వ్యాధిగ్రస్తుడిలాగా మూలిగింది. కొంతసేపు హోరున సముద్రంలాగా ఘోషించింది. గచ్చుమీద సీనారేకు గీచినట్టు గీ పెట్టింది. కొంతసేపు నక్కల ఊళ్ళను అనుకరించింది. అయితేనేం, ఇదంతా బాలరాజుకు శ్రావ్యమైన సంగీతంలా వినిపించింది. బయట గాలి మొరగని, ఉరమని, కోప్పడని, తిట్టని, ఏడవని అతడు హాయిగా పడుకున్నాడు. నిద్రలో మైమరిచి పాత శాసనాలు రద్దు చేసి కొత్త శాసనాలు చేశాడు. దూరంగా కుక్కలు మురిగాయి. గుడ్లగూబలు గొల్లుమన్నాయి. గాలి ఏడ్చింది. వానజల్లు ప్రారంభమై ఒకటే రొద చేసింది. ఇంగ్లండ్ సార్వభౌముడు పశువుల కొట్టంలో కలలు కంటున్నాడు. ఆవుదూడ కూడా దర్జాగా కంబళిలో దూరి నిద్రపోయింది. లక్షలాది ప్రజలకు ప్రేమ పాత్రుడు. కనుసన్నతో ఒక దేశపు యావత్తు జీవితాన్ని పరిపాలించగల సమర్థుడు. రాజవంశీకుడు, మహారాజు అయిన ఎడ్వర్డ్ ట్యూటర్ తన ప్రక్కన పడుకున్నాడనే దానికేం తెలుసు? ప్రొద్దున బాలరాజు లేచి చూసుకునేటప్పటికీ అతని దుప్పటి ముసుగులో ఎలుకపిల్ల ఒకటి పడుకొని ఉంది. అతను కదలగానే అది తుర్రున పారిపోయింది. మానవుల చేత నిరాదరించబడిన తనను జంతువులు ఆదరించడం చూసి అతనికి దిగులు, సంతోషము కూడా కలిగాయి. తలుపు దగ్గర పిల్లల నవ్వుల మాటలు వినిపించాయి. బాలరాజు లేచి సరిగ్గా కూర్చున్నాడు. తలుపు తెరుచుకుంది. 7-8 బాలికలిద్దరూ నవ్వుకుంటూ లోపలికి వచ్చి బాలరాజును చూసి ఉన్నచోటనే ఆగిపోయారు. అతన్ని తేరిపారా చూశారు. ఒకళ్ళ చెవిలో ఒకళ్ళు ఏదో గుసగుసలాడారు. కొంచెం నిబ్బరించుకున్నాక బిగ్గరగానే మాట్లాడసాగారు. అతని మొహం ఎంత అందంగా ఉందో, జుట్టు ఎంత బాగుందో, పాపం చిరుగుగుడ్డలు తొడుక్కున్నాడు. చాలా ఆకలిగా ఉన్నాడల్లే ఉంది. కొద్దిగా సమీపించారు. భయపడుతూ కాస్త దగ్గరికి జరిగారు. బాలరాజును వింత జంతువును చూసినట్టు ప్రతి కోణం నుంచి పరీక్షగా చూశారు. కానీ మీద పడి కరుస్తాడేమోనన్నట్టు జాగ్రత్తగా దూరంగానే నుంచున్నారు. ఆఖరికి ఎదురుగా వచ్చి ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టుకొని నిలబడ్డారు. ఒక పిల్ల ధైర్యం చిక్కబట్టుకుని అమాయకంగా అడిగింది, ఎవరబ్బాయి నువ్వు? నేను మహారాజుని. బాలికలు అదిరిపడ్డారు. ఏ రాజువి? ఇంగ్లండ్ మహారాజుని. బాలికలు ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూసుకున్నారు. బాలరాజును తేరిపారా చూశారు. మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. విన్నావుటే మార్చి, మహారాజుట, నిజమే అయి ఉంటుందా? నిజమే అయి ఉండాలి ప్రిన్సీ. అబద్ధం ఎందుకు చెబుతాడు? ఎందుకంటే ప్రిన్సీ, నిజం కాకపోతే అబద్ధమవుతుంది. నిజాలు కానివన్నీ అబద్ధాలే. అందుకని అతనన్నది నిజమే అయి ఉండాలి. భలే తర్కం. ఈ వాదానికి తిరుగులేదు. మార్జీ సమాధానం విని ప్రిన్సీ సందేహాలు ఎగిరిపోయాయి. ప్రిన్సీ కాసేపు ఆలోచించింది. బాలరాజును అడిగింది మళ్ళీ, నువ్వు నిజంగా మహారాజువే అయితే నువ్వు చెప్పింది నిజమే అయి ఉండాలి.
నేను నిజంగా మహారాజునే. దీంతో ప్రిన్సీ మనస్సు కుదుటపడింది. సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. అతడు మహారాజునేనని నిశ్చయమైంది. అందుకని ఇక్కడికెలా వచ్చావు? నీకు ఇంతకంటే మంచి బట్టలు లేవా? ఎక్కడికెడుతున్నావు అని భోగట్టా చేశారు. తన సొదను వేళాకోళం చేయకుండా వినేవాళ్ళు ఇంతకాలానికి దొరికినందుకు బాలరాజుకు పరమానందమైంది. తను పడ్డ కష్టాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. 2 రోజుల నుంచి అన్నమే తినలేదన్నాడు. ఇది విని వాళ్ళకి కడుపు చెరువయ్యేటంత దుఃఖం వచ్చింది. అతన్ని చెయ్యి పట్టుకుని గబగబా ఇంట్లోకి లాక్కుపోయారు. బాలికల తల్లి కూడా కుర్రవాణ్ణి ఆదరించింది. ఆమె వితంతువు. కష్టాలు ఎలా ఉంటాయో బాగా ఎరిగి ఉండడం వలన తమలాంటి పేదవారిని చూస్తే ఆమెకెంతో జాలి. అందులోనూ మనవాడి పిచ్చిధోరణి చూసి ఇంకా జాలిపడింది. ఇతడెవరో తన వాళ్ల నుండి తప్పిపోయిన వాడల్లే ఉంది అనుకున్నది. అందుచేత అతని ఆరాలన్నీ తీయడానికి ప్రయత్నించింది. మళ్ళీ వాళ్ళ కథని అప్పచెప్పాలని ఆమె అభిప్రాయం. చుట్టుప్రక్కల ఊళ్ళ పేర్లు, పట్టణాల పేర్లు చెప్పి చూసింది. కానీ అతడా పేర్లు ఎప్పుడూ విననట్టు ఊరుకున్నాడు. ఆమె ఒక పక్క వంట చేస్తూనే ఇతనితో మాట్లాడుతోంది. గొర్రెల కాపరుల పిల్లాడేమోనని గొర్రెల విషయం ఎత్తింది. సాలెవాళ్లబ్బాయేమోనని బట్టల నేత విషయం ఎత్తింది. వడ్రంగం, కమ్మరి పని, వ్యవసాయం మొదలైన ఎన్నో వృత్తులను సంభాషణలోనికి రానిచ్చింది. కానీ బాలరాజు దేనిలోనూ ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఎవరి ఇంట్లోనన్నా పాలేరేమోనని పాలేర్లు చేసే పనులన్నీ చెప్పి చూసింది. బాలరాజు కిమ్మనకుండా కూర్చున్నాడు. ఆఖరికి ఆమె వంట విషయం మాట్లాడింది. వెంటనే అతని ముఖం వికసించింది. ఆకలితో ఘోషమంటున్నాడేమో. వంట పేరెత్తగానే ఎక్కడలేని ఉత్సాహం చూపించాడు. రకరకాల తినుబండరాల గూర్చి చాలాసేపు ఉపన్యసించాడు. కనుక ఇతడెక్కడో వంటవాళ్ల దగ్గర అవి ఇవి అందించేవాడుగా పనిచేసి ఉండాలని ఆమె నిర్ధారణ చేసుకున్నది. కానీ అతడు పేర్కొన్న తినుబండరాలన్నీ ధనవంతుల ఇళ్లల్లో ఉపయోగించబడేవే గాని సామాన్యుల ఇళ్లల్లోవి కావు. మరి ఇతడు చూస్తే నిరుపేదలా ఉన్నాడు. బహుశా పిచ్చెక్కక ముందు రాజుగారి వంటశాలలో పనిచేశాడేమో. పిచ్చెక్కిన తరువాత ఇతన్ని వెళ్ళగొట్టించారేమో. అందుచేత తను మహారాజునని వాగుతున్నాడు. అయినా ఇంకా పరీక్షించి చూడాలనుకున్నదామె. ఇప్పుడే వస్తాను, కాస్త ఈ కోడిగుడ్డు పగలగొట్టి అట్లు వెయ్యి అని చెప్పి తను అవతలకి వెళ్ళింది. తల్లి వెంట పిల్లలు కూడా అవతలకు వెళ్ళారు. బాలరాజు ఇలా గొనుక్కున్నాడు. పూర్వం అల్ఫ్రెడ్ రాజు వంట చేశాడు. బహుశా గిన్నెలు కూడా తోమే ఉంటాడు. కనుక నేను చేస్తే మాత్రం తప్పేముంది అని అనుకున్నాడు. గిన్నెల మసి నీళ్లతో కడిగితే పోదా అనుకున్నాడు. కానీ ఎంతసేపు తోమినా చేతులరిగాయి గాని మసిపోలేదు. ఏదో విధంగా ఆ పని పూర్తి చేశాడు. ఇక త్వరగా ఇక్కడ నుంచి బయటపడదామనుకున్నాడు. కానీ యజమానురాలు బంగాళాదుంపల చెక్కులు తీయమని మళ్ళీ పురమాయించింది. విసుక్కుంటూ బాలరాజు ఆ పని కూడా ప్రారంభించాడు. కానీ అతడు చెక్కులు తీశాక బంగాళాదుంపలన్నీ గోలీకాయల్లా తయారవుతున్నాయి. సమయానికి యజమానురాలు అడ్డుపడి మిగతా బంగాళాదుంపలు ధ్వంసం కాకుండా రక్షించుకుంది. తరువాత నూతిలోంచి నీళ్లు తోడమన్నది. సుకుమారుడైన బాలరాజు ఈ కాసిని పనులతోనే పూర్తిగా అలసిపోయాడు. తన పూర్వీకుడైన అల్ఫ్రెడ్ ఏర్పరిచిన ఆనవాయితీని దాటిపోతున్నానని భయపడ్డాడు. మధ్యాహ్న భోజనం కూడా కానిచ్చాడు. ఇక వెళ్ళిపోదామనుకున్నాడు. అయితే చెప్పి వెళ్ళడమా చెప్పకుండా వెళ్ళడమా అన్న సమస్య కలిగింది. ఇంతలో యజమానురాలు తడి బట్టలు దొడ్లో ఆరవేయవలసిందని మూట తీసుకువచ్చి అప్పగించింది. ఆమె లోపలికి పోగానే ఇదే సమయమని వీధి వాకిట్లోకి వచ్చాడు. వాకిట్లో అడుగు పెట్టాడో లేదో 10-15 గజాల దూరంలో జాన్ కాంటీ, హ్యూగో ఎదురయ్యారు. జాన్ కాంటీ సరుకులమ్ముకునేవాడి వేషంలో ఉన్నాడు. హ్యూగో నెత్తిమీద సరుకుల సంచి ఉన్నది. అదృష్టవశాత్తు వాళ్ళు తలలు వంచి మాట్లాడుకుంటూ వస్తుండడం వల్ల బాలరాజును చూడలేదు. బాలరాజు గిరుక్కున వెనక్కి తిరిగి దొడ్లో ప్రహరీ గోడ మీద కాలి కొద్దీ ఉడాయించాడు. బాలరాజు ఊరి బయటకు వచ్చేశాడు. కనుచూపు మేర దూరంలో ఒక అరణ్యం కనిపిస్తోంది. జాన్ కాంటీ, హ్యూగోలు తనను వెంటాడుతున్నారని తెలుసుకున్నాడు. కనుక తనకు ఆశ్రయమిచ్చేది అరణ్యమేననుకున్నాడు. గబాగబా నడిచి అరణ్యం మధ్యకు చేరుకున్నాడు. అక్కడ అంతా గాఢ నిశ్శబ్దంగా ఉన్నది. అప్పటికే సాయంకాలమైనందున చలిగాలి వీయసాగింది. నడుస్తూ ఉంటే వెచ్చగా ఉంటుందని ఆగకుండా నడవసాగాడు.
నిశ్చలంగా ఉన్న నీటిలో చిరు కెరటాల కదలికలు బయలుదేరినట్టు అప్పుడప్పుడు గాఢ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ చెట్ల గుండా ఏవో ధ్వనులు వినబడుతున్నాయి. అవి ఎండిన ఆకుల గుసగుసల, దెయ్యాల రహస్య సంభాషణల. ఏమైంది తెలియడం లేదు. ఆ అస్పష్ట శబ్దాలు నిశ్శబ్దం కంటే భయావహంగా ఉన్నాయి. అలా ఎంతో దూరం నడిచాడు. పోయిన కొద్దీ చెట్లు దట్టమవుతున్నాయి. చీకటి కూడా దట్టమవుతున్నది. ఏదైనా తిన్నని బాట కనిపిస్తుందేమో, రాత్రి ఉండడానికి ఏదైనా సురక్షిత స్థలం దొరుకుతుందేమో అనే ఆశతో బాలరాజు నడిచిపోతున్నాడు. తొందరగా నడవాలనే కంగారుతో అనేకసార్లు దారి తొలగి ముళ్ళ తీగల్లోనూ పొదల్లోనూ చిక్కుపడ్డాడు. ఇంతలో దూరాన మిణుకు మిణుకుమంటూ వెలుతురు కనిపించింది. బాలరాజు హృదయం ఆనందంతో గంతులేసింది. చకచకా నడిచి వెలుతురు వచ్చే స్థలాన్ని సమీపించాడు. అదొక పూరి కొంప. తెరిచిన కిటికీ గుండా దీపకాంతి వస్తుంది. హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ మాటలు వినిపించాయి. బాలరాజు హడలిపోయి పారిపోదామని వెనక్కి తిరిగాడు. కానీ ప్రమాదమేమీ లేదు. ఎవరో గొంతెత్తి ప్రార్థన చేస్తున్నారంతే. బాలరాజు కిటికీ వద్ద బొటను వేళ్ల మీద నించుని లోపలికి చూశాడు. అది చిన్న గది. ఒక మూల కుక్కి మంచం, దానిమీద గడ్డి పరుపు, ఒకటో రెండో కంబళీలు ఉన్నాయి. ఇంకో మూల 3-4 కుండలు, దాకలు, పెనమ, ఇతర వంట సామాన్లు ఉన్నాయి. మంచం దగ్గరగా ఒక చిన్న బెంచి, కూర్చునేందుకు ఒక ముక్కాలి పీట ఉన్నాయి. వెచ్చదనం కోసం పొయ్యిలో వేసిన కట్టెలు ఉజ్వలంగా మండుతున్నాయి. ఒక పెడగా పూజాస్థలం, కొయ్యపెట్టె మీద కొవ్వొత్తి వెలుగుతున్నది. దాని పక్కన తెరిచిన పుస్తకం, బైబిలుగావును ఉంది. పుస్తకం పక్కన మనిషి పుర్రె ఉన్నది. అవి ఆ గదిలోనే నిశ్చేతన నిర్జీవ పదార్థాలు. పెట్టె పక్కన సజీవ పదార్థం ఒకటి సాష్టాంగంగా పడుకొని ఉన్నది. అతడొక 70 ఏళ్ల వృద్ధుడు. ప్రార్థన పద్యాలు ఉచ్చరిస్తున్నాడు కాబట్టి సజీవంగా ఉన్నాడనుకోవాల్సి వస్తుంది. గాని చూడ్డానికి చచ్చిపోయిన వాడిలాగా ఉన్నాడు. మనిషి దుస్తులను బట్టి మతగురువని గ్రహించవచ్చు. ఏ అపాయం లేకుండా మతగురువు నివాసం వంటి సురక్షిత స్థలానికి వచ్చినందుకు బాలరాజు సంతోషించాడు. తలుపు తట్టాడు. మతగురువు సాష్టాంగ భంగిమ నుంచి లేచి జవాబిచ్చాడు. రావచ్చు, కానీ నీ పాపాలు అక్కడే దులుపుకొని రావాలి. ఇది పవిత్ర స్థలం. తలుపు తెరుచుకుని బాలరాజు లోనికి ప్రవేశించాడు. వృద్ధుడు పరకాయించి పరీక్షగా చూసి, ఎవరు నువ్వు అన్నాడు. నేను మహారాజును. వృద్ధుడు బ్రహ్మానంద పరవశుడై, రండి రండి మహారాజా అని ఆహ్వానించాడు. ఆనందం వల్లనో లేక వృద్ధాప్యం వల్లనో తెగ కంపిస్తూ ఎక్కడి వస్తువులక్కడ గబగబా సర్దేశాడు. బెంచి ఖాళీ చేసి పొయ్యి దగ్గరగా వేసి బాలరాజును కూర్చోబెట్టాడు. ఒక్క క్షణం ఆగకుండా, రండి రండి అయ్యా, దయచేయండి. మహారాజా కూర్చోండి, రండి అయ్యా అని వాగుతూనే ఉన్నాడు. పొయ్యిలో కట్టెలు వేసి మంట ఇంకా పెద్దది చేశాడు. రండి రండి మహారాజా, అనేక మంది ఇదివరకిక్కడ ఆశ్రయం కోసం వచ్చేవారు. కానీ అందర్నీ తరిమేశాను. తమరు మహారాజులు కనుక రానిచ్చాను. అందులో తమరు రాజ్యం పరిత్వజించి భోగ విలాసాలన్నిటినీ సన్యసించి మురిగుడ్డల్లో వచ్చారు కనుక ఇదే నా హృదయపూర్వక స్వాగతం, నా త్యాగపూర్వక ఆహ్వానం. రండి అయ్యా రండి. బాలరాజు వృద్ధుణ్ణి వారించి అసలు సంగతి చెప్పబోయాడు. కానీ అతడు వినిపించుకుంటేగా శరవేగంతో వాగేస్తున్నాడు. తమరిక్కడ తపస్సు చేసుకుంటారా అండి? చాలా బాగుంటుందిక్కడ. గొడవ, చీకు, చింత ఏమీ ఉండవు. పైగా స్వర్గం ఇక్కడికి చాలా దగ్గరండి. నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ పఠించడానికి, ధ్యానం, జపం మొదలైన కర్మకాండకి ఇంతకంటే మంచి చోటు లేదండి. కందమూలాలు, ఫలాలు కావలసినవన్నీ దొరుకుతాయి. ఆత్మను పరిశుద్ధం చేసుకోవడానికి శరీరాన్ని చితక్కొట్టవలసి ఉంటుంది కదండి. అందుకు మంచి ఫస్ట్ క్లాస్ అయిన బెత్తాలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. ఇక్కడికి జనం రారు కూడాను. మన ఇష్టారాజ్యంగా ఉండవచ్చు. ఏమంటారు? ఈ రీతిగా ముసలాడు వాగుతున్నాడు. కొంతసేపటికి ఆయాసం వచ్చింది గావును. గుండె చేతో పట్టుకుని గొంతు తగ్గించడం చూసి బాలరాజు గొంతెత్తి తనెవరో, ఈ స్థితికి ఎలా వచ్చాడో విశదంగా చెప్పాడు. కానీ వృద్ధుడు ఒక్క మాట కూడా వినిపించుకోకుండా తనలో తను గొణుగుతూనే ఉన్నాడు. చివరికి బాలరాజుని సమీపించి దగ్గరగా వంగాడు. ష్ ష్, నేనొక రహస్యం చెప్పనా అన్నాడు. మళ్ళీ ఆగిపోయి ఏదో విన్నాడు. జాగ్రత్తగా గబగబా మునివేళ్ల మీద నడిచి కిటికీ వద్దకు పోయి బయటకి తొంగి చూశాడు. కిటికీ మూసేసి మళ్ళీ బొటనవేళ్ల మీదనే నడిచి వచ్చాడు. బాలరాజు చెవిలో రహస్యంగా చెప్పాడు. నేనెవరో తెలుసా? దేవదూతను.
బాలరాజు ఉలిక్కిపడి లేచాడు. హరి భగవంతుడా, మళ్ళీ అపాయాల్లో చిక్కుకున్నాను. ఇతడెవరో పిచ్చివాడు. బాలరాజు ముఖంలో భయం తాండవిస్తుంది. వృద్ధ సన్యాసి ఇది గమనించాడు. ఆ దారిలో పడుతున్నారు. తమ ముఖంలో భయం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతివాళ్ళు అదేమిటో గాని భయపడతారు. ఇక్కడేముందో మరి. బహుశా స్వర్గం ఇక్కడికి సమీపంలో ఉండడం కారణం కావచ్చు మహారాజా. మీరు నమ్ముతారో లేదో గాని స్వర్గలోకం ఉందే, ఇక్కడకు అది చాలా దగ్గర. నేను మామూలుగా అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటానులేండి. కన్ను మూసి తెరిచేటంతలో వెళ్ళడం రావడం కూడా జరిగిపోతోంది. రహస్యంగా నేను దేవదూతను లేండి. 5 ఏళ్ల కిందట దేవలోకం నుంచి దేవతలు వచ్చారిక్కడికి. నన్ను చూసి వాళ్ళు విడిచిపెట్టలేకపోయారంటే నమ్మండి. నేనంటే ఎంత భక్తి, ఎంత గౌరవం. అప్పుడే నన్ను దేవదూతను చేశారు. దేవదూత అంటే ఏమిటనుకున్నారో? దేవతల కంటే గొప్ప. దేవుడు తరువాత దేవదూతే గొప్పవాడు. నేను స్వర్గలోకపు దర్బారులో పాల్గొంటూ ఉంటాను. దేవుని మంత్రులతో సంప్రదింపులు జరుపుతూ ఉంటాను. నా చెయ్యి ముట్టుకోండి, భయపడకండి, ముట్టుకోకండి. అలాగూ. అబ్రహం, ఐజాక్, జేకాబ్ మొదలైన వారు కరస్పర్శ చేసిన చెయ్యి ఇది. హే, ఏమిటనుకున్నారు? నేను దేవుని సింహాసనం ప్రక్కన రత్నాసనం మీద కూర్చునేవాణ్ణి. దేవుణ్ణి అనేకసార్లు ముఖాముఖి సందర్శించాను. ఆయన్నోసారి పలకరిద్దామనుకున్నా గానీ బావుండదని ఊరుకున్నాను. వృద్ధుడు హఠాత్తుగా ఆగాడు. క్షణంలో అతని ముఖం తీవ్ర కోపంతో ఎర్రబడింది. గుడ్లగూబ కళ్ళలాగా అతని కళ్ళు భయంకరంగా మెరిశాయి. అవును, నేను దేవదూతను, ఒట్టి దేవదూతను మాత్రమే, మరేమీ కాను. పోప్ కావలసిన వాణ్ణి దేవదూతనై ఊరుకున్నాను. ఆఖరికి చర్చ్ బిషప్ను కూడా కాలేకపోయాను. అసలు నేను పోపునవుతానని 20 ఏళ్ల కిందట నాకు కలలో దివ్య సందేశం వచ్చింది. కానీ రాజు నన్ను నా పదవి నుంచి తొలగించాడు. నా భావి జీవితాన్నంతటినీ నాశనం చేశాడు. నా పదవి పోవడంతో నాకు ఇల్లు వాకిలి కూడా లేకుండా పోయి దిక్కులేని వాణ్ణయ్యాను. వృద్ధుడు గాడిద ఓండ్ర పెట్టినట్టు ఏడవడం మొదలెట్టాడు. వెర్రి కోపంతో తల బాదుకున్నాడు. గుండెల మీద గుద్దుకున్నాడు. మధ్య మధ్య నేను పోప్ కావలసిన వాణ్ణి, దేవదూతనై ఊరుకున్నాను, ఛీ అని గొణుగుతున్నాడు. ఈ విధంగా ముసలివాడు దాదాపు గంటసేపు బాలరాజును హింసపెట్టాడు. ఈ పిచ్చివాడి వాగుడు ఎంత దుర్భరంగా ఉండాలో అంత దుర్భరంగా ఉన్నది. కానీ ఇంతలో వృద్ధుడు గొంతు మార్చాడు. క్షణంలో మరో మనిషైపోయాడు. ఎంతో దయగా మంచిగా మాట్లాడసాగాడు. బాలరాజు కాళ్ల మీద చేతుల మీద గాయాలు చూసి ఎంతో జాలిపడి ఏవో మందులు రాశాడు. తొందరగా వంట ప్రయత్నాలు చేశాడు. అప్పుడప్పుడు బాలరాజు తల బుగ్గలు ప్రేమతో నిమిరి తీయటి మాటలు చెప్పాడు. కాసేపట్లో దేవదూత పట్ల బాలరాజుకేర్పడ్డ వైముఖ్యం, భయం, అసహ్యం అన్నీ తొలగిపోయాయి. పైగా అతనికి వృద్ధుని మీద గౌరవం కూడా కలిగింది. వంట కాగానే బాలరాజుకు భోజనం పెట్టి తను కూడా భోంచేశాడు. పూజాస్థలం వద్ద ప్రార్థనాధికాలు కానిచ్చి బాలరాజుకు ప్రక్క గదిలో శయ్య అమర్చాడు. తరువాత తను వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చుని ఏమీ తోచక కట్టెలు ఎగదోయడం మొదలెట్టాడు. మళ్ళీ ఆగాడు. ఏదో మర్చిపోయినది జ్ఞాపకమొచ్చింది. గావున గయ్యమని లేచాడు. బాలరాజున్న గదిలోకి తొంగి చూసి అడిగాడు, తమరెవరన్నారు? మహారాజును. ఏ మహారాజు? ఇంగ్లాండ్ మహారాజును. ఇంగ్లాండ్ మహారాజులా? అయితే హెన్రీ పోయారా? అవును, ఈ మధ్యనే పోయారు. నేనాయన కుమారుణ్ణి. వృద్ధమత గురువు కనుబొమ్మలు ముడిచాడు. గుప్పిళ్ళు బిగించి పళ్ళు పటపటా కొరికాడు. అప్పుడతని కళ్ళు చూస్తే ఎలుకల మీదకి దూకబోతున్న పిల్లి కళ్ళు జ్ఞాపకం వస్తాయి. తల పంకిస్తూ ఇలా అన్నాడు, మమ్మల్నందరినీ పదభ్రష్టుల్ని చేసి ఇళ్లల్లో నుంచి తరిమేసిందెవరో తెలుసా? నీ తండ్రి హెన్రీయే. కానీ బాలరాజు సమాధానమివ్వలేదు. అప్పుడే నిద్రపోయాడు. వృద్ధుడు దగ్గరికి వచ్చి నిద్రపోతున్న ఆ అమాయకపు ముఖాన్ని రెప్పవాల్చకుండా చూశాడు. నిద్రపోతున్నాడు. వృద్ధుడి ముఖంలో క్రౌర్యం, కాపటత్యంతో కూడిన ఆలోచనలు ముద్రితమయ్యాయి. అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏదో వెతకసాగాడు. మధ్య మధ్య ఆగి చెవిలొగ్గి ఏదో వింటున్నట్టు నటించాడు. అప్పుడప్పుడు బాలరాజు శయ్యకేసి కూడా చూస్తున్నాడు. ఇంతసేపు తలకాయ ఆడిస్తూ గుణుగుతూనే ఉన్నాడు. చివరికి అతడు వెతుకుతున్న వస్తువు కనబడింది. తుప్పు పట్టిన కసాయి కత్తి అది. ఒక గూట్లో నుంచి సానారాయి కూడా తీశాడు. పొయ్యి దగ్గరగా పీట మీద కూర్చొని కత్తిని సానబెట్టసాగాడు.
అరణ్యం మధ్యలో ఒంటరిగా నిశ్శబ్దంగా ఉన్న ఆ పూరి గుడిసె చుట్టూ గాలి నిట్టూర్పులు విడుస్తూ పచార్లు చేస్తోంది. దూర దూరాల నుంచి చీకట్ల గుసగుసలు, ఆకాశంలో నక్షత్రాల రహస్య సంభాషణలు వినిపిస్తున్నాయి. గుడిసెలో ఎలుకలు తమ బిలద్వారాల వద్ద నిలిచి వృద్ధుడి వంక కాసేపు చూసి తిర్రున పారిపోతున్నాయి. మతగురువు మాత్రం తదేకంగా గొణుగుతూ సణుగుతూ కత్తిని పదును పెడుతున్నాడు. మధ్య మధ్య ఏమాత్రం పదునెక్కిందోనని కత్తి అంచున బొటనవ్రేలుతో పరీక్షిస్తున్నాడు. ఎక్కుతోంది, పదునెక్కుతోంది, అవును పదునెక్కుతోంది అనుకుంటున్నాడు. కాలం గడిచిపోతున్న సంగతి అతడు గమనించడం లేదు. ఆలోచనలో మునిగి తన పని తాను చేసుకుపోతున్నాడు. అడపాదడపా బిగ్గరగా ఇలా అంటున్నాడు. హెన్రీ బాల్చి తన్నేశాడు అంటే ఇంకో లోకానికి ప్రయాణం కట్టాడు. బహుశా ఈ పాటికి నరకలోకపు అగ్ని సరస్సులో ఈత కొడుతూ ఉండవచ్చు. మంచి పని చేశాడు, బాల్చి తన్నేశాడు. మమ్మల్ని అందరినీ నాశనం చేసి తప్పించుకొని పారిపోయాడు. మమ్మల్ని తప్పించుకున్న దేవుని కోపం నుంచి తప్పించుకోలేడుగా. నరకలోకం నేనెప్పుడూ చూడలేదు గాని అక్కడ అగ్నిజ్వాలలు మహా విచిత్రంగా ఉంటాయట. ఎన్ని యుగాలైనా అవి అలాగే మండుతూ ఉంటాయట. అన్నీ కట్టెపుల్లలు ఎక్కడి నుంచి వస్తాయో. వృద్ధుడు మాటల మధ్య బలవంతాన నవ్వు ఆపుకుంటున్నాడు. హెన్రీ అడ్డం వచ్చాడు గాని లేకపోతే నేనీ పాటికి పోపయ్యేవాడిని. ఒట్టి దేవదూతనై ఊరుకున్నాను. హెన్రీ బాల్చి తన్నేశాడు, కానీ మించిపోయిందేమీ లేదు. కొడుకున్నాడుగా. బాలరాజు కొద్దిగా కదిలాడు. వృద్ధుడు ఒక్క అంగలో శయ్య దగ్గరికి చేరుకొని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. చేతిలో కత్తి ఎత్తి పట్టుకున్నాడు. అదే సమయానికి బాలరాజు కళ్ళు తెరిచి శూన్యంగా చూశాడు. తిరిగి కళ్ళు మూసుకుని మరుక్షణంలో నిశ్చలంగా నిద్రలో తేలిపోయాడు. వృద్ధుడు మరికొన్ని క్షణాలు అలాగే ఉన్నాడు. ఏమనుకున్నాడో ఏమో లేచి వెనక్కి వచ్చాడు. ఇది కాదు సమయం, ఇంకా అర్ధరాత్రి దాటలేదు. అతడు గనుక కేకలేస్తే ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వింటారు. ఇప్పుడు మంచిది కాదు అనుకున్నాడు. తరువాత గట్టి తాడొకటి సంపాదించి బాలరాజుకు నిద్రాభంగం కలగకుండానే కాళ్ళు కట్టివేశాడు. చేతులు కడదామని ప్రయత్నించాడు. 2 చేతులు దగ్గరికి తీసుకురావాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ అన్నిసార్లు బాలరాజు చేతులు మళ్ళీ యథాస్థానంలోనికి లాక్కున్నాడు. వృద్ధుడు 2 చేతులు ఒక చోటికి చేర్చడం, తాడు కట్టబోయే సమయానికి బాలరాజు చేతులు లాక్కోవడం ఇలా జరిగింది. వృద్ధుడికి విసుగు పుడుతోంది ఈ కాలయాపనతో. చివరికి బాలరాజు తనంతట తానే చేతులు 2 గుండెల మీద వేసుకున్నాడు. మరుక్షణంలో అవి గాఢంగా బంధింపబడ్డాయి. తరువాత బాలరాజు గడ్డం కింద నుంచి తల మీదకు పొడుగాటి గుడ్డపేలికనొకదాన్ని కొన్ని చుట్లు చుట్టాడు. వృద్ధుడు కాళ్ళు, చేతులు, నోరు కదలడానికి ఏమాత్రం వీల్లేకుండా అంత గట్టిగా బిగించినప్పటికీ బాలరాజు ఇంతసేపు నిశ్చలంగా నిద్రపోతూనే ఉన్నాడు. కానీ కదలనైనా లేదు. అంత చాకచక్యంతో, నేర్పుతో, మృదువుగా వృద్ధుడు తన విరోధి కొడుకును బంధించాడు. వృద్ధుడు ముక్కాలి పీట తెచ్చుకొని మంచం పక్కన వేసుకున్నాడు. దానిమీద కూర్చొని కాలావ్యాయం కూడా గమనించకుండా కత్తిని ఇంకా సానబడుతున్నాడు. అతని దేహం సగభాగం నీడలోనూ మిగతాది వెలుతురులోనూ ఉంది. మాంసం హరించుకుపోయిన అతని పొడగాటి వేళ్ళు, చేతులు, కొంగమడవలే ముందుకు పొడుగ్గా వంగిన అతని మెడ, ఇవన్నీ చూస్తే గూడులో చిక్కుకున్న పురుగు మీదకు లంకించబోయే భీకరమైన సాలీడులాగా ఉన్నాడు. ఇంతసేపు వృద్ధ సన్యాసి బాలరాజు వంకే చూస్తున్నాడు. కానీ అవి శూన్య దృక్కులు. ఏదో ఆలోచన ప్రపంచంలో ఉన్నాడు తప్ప నిజంగా బాలరాజు వంక చూడడం లేదు. హఠాత్తుగా సన్యాసి ఆలోచనల నుంచి బయటపడ్డాడు. బాలరాజు మేలుకొని కళ్ళు తెరుచుకొని చూస్తున్నాడని అప్పుడే గమనించాడు. బాలరాజు పదును పెట్టబడుతున్న కత్తినే తదేకంగా చూస్తున్నాడు. అతడి భయం వర్ణనాతీతం. వృద్ధుడు ఆ భయం చూసి సంతృప్తితో చిరునవ్వుతో ఇలా అన్నాడు. డింబక, అస్మత్పరమ విరోధి అయిన అష్టమ హెన్రీకి పుత్రుడివై జన్మించితివి. దానికి తగిన ప్రతిఫలమిప్పుడే పొందుదెవుగాక. నీ ఇష్టదైవమును ప్రార్థించుకునుము డింబకాగ్రేసరా. తన పగ సాధించుకుంటున్నానే గర్వంలో దేవదూత తన భాషలో కూడా గీర్వాణం కనబరిచాడు. బాలరాజు కట్లు విడిపించుకోవాలని తెగ తన్నుకున్నాడు. ఎంత ప్రయత్నించినా భల్లుకప్పు పట్టు లాంటి కట్లు విడిపోలేదు. చివరికి అలసిపోయి ఆయాసం సూచించే కంఠస్వరంతో ఊ అని మూలిగాడు. ప్రార్థించుకున్నావా బాగా? చనిపోయేటప్పుడు చేసే ప్రార్థన చెయ్యి. ఏం? బాలరాజు శరీరం నిలువున గగుర్పొడిచింది, జలధరించింది. ముఖంలో మచ్చుకైనా నెత్తురు చుక్కలేదు. మళ్ళీ విడిపించుకోవడానికి ప్రయత్నించాడు.
అతని వ్యర్థ ప్రయత్నాలు చూసి వృద్ధ పిశాచం నిశ్చలంగా నవ్వుతూనే ఉన్నాడు. తల పంకిస్తూ గొణుగుతూ కత్తి పదును పెడుతున్నాడు. కాలం వృధా చేయకు, 8వ హెన్రీ కొడుక, మరణ ప్రార్థన చేసుకో, మృత్యువును ఆహ్వానించుకో అని సలహా ఇస్తున్నాడు. పాపం బాలరాజు ఎంత తన్నుకుంటేనేం బంధనాలు కాస్తైనా సడలలేదు. కన్నీరు జలజల చెక్కిళ్ల వెంట ప్రవాహాలు కట్టి కారుతున్నది. నోరు గట్టిగా బంధింపబడి ఉన్నందున బలవంతాన మూలుగు వెలువడుతోంది. అయితే ఈ దృశ్యం వృద్ధభూతంలో కించింతైనా జాలి కలిగించలేదు. ఖైదీ తప్పించుకు పారిపోతాడనే భయం లేదు కనుక వెంటనే చంపకుండా వీలైనంతసేపు అతడిని మృత్యుభయంతో హింసపెట్టి తీరిగ్గా చంపాలని వృద్ధుని ముచ్చట. రాక్షస ప్రకృతి గల కొన్ని క్రూర జంతువులు ఇలాగే చేస్తాయి. చేతికి చిక్కిన బలహీన మృగాన్ని వెంటనే చంపవు. చాలాసేపు కాళ్ల మధ్యనో నోటిలోనూ ఇరికించి దానితో ఆడుకొని వినోదించి ఎప్పుడో తీరిగ్గా చంపుతాయి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. వృద్ధుడు హఠాత్తుగా గ్రహించాడు తెల్లవార వస్తోందని. గబాలున లేచాడు. అరెరే, తెల్లవారిపోతోంది, ఇక ఆలస్యం చేయకూడదు, అప్పుడే రాత్రి గడిచిపోయింది. ఈ రాత్రిని 1 ఏడాది దాకా పొడిగించే శక్తి నాకుంటే, ఓరి దురాత్మ, క్రైస్తవ మత ద్రోహి పుత్రక, కాచుకొను, మిదే మదీయ చండ ప్రచండ గండ భేరుండ ఖడ్గ ప్రహరంబును అని 2-3 సార్లు కత్తి జుళిపించి బాలరాజు గుండెల మీదకు వంగాడు. బాలరాజు మూలుగులు తీవ్రమైనాయి. అదే సమయంలో బయట కొంత దూరంలో పదధ్వనులు, కంఠధ్వనులు వినిపించాయి. వృద్ధుడు ఉలికిపడి నించున్నాడు. చేతిలోని కత్తి జారిపోయింది. కాళ్ళు చేతులు కంపించాయి. గబగబా బాలరాజు మీద కంబళి కప్పాడు ఆపాదమస్తకం. బయట కంఠధ్వనులు ఎక్కువయ్యాయి. ఎవరో కోపంగా మాట్లాడుతున్నారు. పోట్లాటల్లో సాధారణంగా ఉపయోగించబడే బూతులు వినిపించాయి. తర్వాత కొట్లాట జరుగుతున్నట్టు వినిపించింది. ఎవరో బాబోయ్ అని అరిచారు. తర్వాత ఎవరో పారిపోతున్నట్టు చప్పుడైంది. వెంటనే తలుపును దడదడా విరామం లేకుండా బాదారెవరో. తలుపు తీయండి, తలుపు తలుపు, త్వరగా తీయాలి అని కేక వినబడింది. ఈ కేక బాలరాజుకు మధురాతి మధురమైన సంగీతమై వినిపించింది. అతడు బ్రహ్మానంద భరితుడయ్యాడు. ఎందుకంటే ఆ కంఠధ్వని మైల్స్ హెండెన్ది. వృద్ధుడు పిచ్చి కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ గది బయటకు వచ్చాడు. నిశ్శబ్దంగా తలుపులు మూసేశాడు. వాకిలి తలుపు తెరిచాడు. అక్కడ జరిగిన సంభాషణ చెవులు రిక్కించి విన్నాడు బాలరాజు. నమస్కారం మహాశయ. ఏడీ కుర్రాడు, నా కుర్రవాడేడి? ఏ కుర్రవాడు? అబద్ధం చెప్పకు మహాశయ, మన దగ్గర నీ నక్కజిత్తులేమీ పని చెయ్యవు. ఎవరనుకున్నావో, జాగ్రత్త, కోపం వస్తే మనిషిని కాను, పెద్ద పులిని. ఆ అబ్బాయిని నా దగ్గర నుంచి 2 దుర్మార్గులు దొంగిలించారు. వాళ్లను ఈ ప్రాంతంలో ఇప్పుడే పట్టుకుని తన్నాను. వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకొని నిజం చెప్పారు. ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పోయాట. ఈ ఇంట్లోనే ఉండి ఉంటాడని చెప్పారు. అతని కాలిగుర్తులు కూడా ఈ ఇంట్లోకే వచ్చినట్టు తెలుపుతున్నాయట. కనుక అతడిక్కడికే వచ్చి ఉండాలి. నన్ను మోసం చెయ్యాలని ప్రయత్నించకు. ఏడి అతడు? ఓ, అతడా? రాజునని చెప్పుకుంటూ చిరుగుడ్డల్లో వచ్చిన పిల్లవాడా? అతడు పాపం చాలా ఆకలితో వచ్చాడు. నేను తిండి పెట్టాను. రాత్రంతా ఇక్కడే పడుకున్నాడు. ఇంతకుముందే అతన్ని ఓ పని మీద ఓ చోటికి పంపాను. ఇప్పుడే వస్తాడు. కాసేపు ఆగండి. నిజమేనా? త్వరలో వస్తాడా? నేను పరిగెత్తితే అతన్ని పట్టుకోగలనా? మీరు కదననక్కర్లేదు. అతనిప్పుడే రాగలడు. అయితే సరే, అతడు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. ఏయ్ ఆగు, నువ్వతన్ని పని మీద పంపించావా? ఇది శుద్ధ అబద్ధం. నువ్వు పంపితే అతను వెళ్ళడు. మానవ మాతృడెవడు అతన్ని ఆజ్ఞాపించలేరు. నువ్వొకవేళ ఆజ్ఞాపిస్తే నీ గడ్డం పీకి తగలబెట్టి మరీ వెళ్ళేవాడు. మహాశయ, నువ్వు వృధాగా అబద్ధమాడుతున్నావు. నీ పప్పులు నా దగ్గర ఉడకవు. అవును, అతడు మానవ మాతృల మాట వినడు. కానీ నేను మానవ మాతృణ్ణి కాను. ఎవరు నువ్వు? అది రహస్యం. ఎవరితోనూ చెప్పకండి. నేను దేవదూతను. మైల్స్ హెండెన్ అంత ఆదుర్దాలో ఉన్న ఆ మాటకు పెద్ద పెట్టున నవ్వాడు. ఓ, నువ్వు దేవదూతవా? అయితే అతడు వెళ్ళిన మాట నిజం కావచ్చు. సాక్షాత్తు దేవుని దూత ఆజ్ఞాపించినప్పుడు మహారాజైనా సరే శిరసా వహించి తీరుతాడు. ఉష్, ఏమిటా చప్పుడు? ఇంతసేపు బాలరాజు ఈ సంభాషణ వింటూనే ఉన్నాడు. వృద్ధుని మాయమాటలు నమ్మి హెండెన్ తన్నిక్కడ కనుక్కోకుండానే వెళ్ళిపోతాడేమోనని భయం. మళ్ళీ వృద్ధుని మోసం గ్రహించి తన్ను విడిపిస్తాడనే ఆశ. ఈ 2 భావాల మధ్య అతడు ఊగుతున్నాడు.
హెండెన్ ఎలాగైనా వినిపించేటట్టు చేయాలని గట్టిగా చాలాసార్లు మూలిగాడు. కానీ హెండెన్ వినిపించుకోలేదు. విన్నా పాటించలేదు. వృద్ధుడు జవాబిచ్చాడు. చప్పుడా? ఏం లేదే, బయట గాలి చేస్తున్న చప్పుడే, ఇంకేం లేదు. కావచ్చును, కానీ ఇందాకటి నుంచి వినిపిస్తోంది. బహుశా గాలేనేమో. మళ్ళీ మూలుగు. అరే, మళ్ళీ వినిపిస్తోంది. తమాషాగా ఉందే. ఆగు, ఇల్లంతా వెతకాలి నేను. బాలరాజు సంతోషం చెప్పతరం కాదు. మరొక్కసారి మూలగాలని ప్రయత్నించాడు. కానీ అతడప్పటికే ఆయాసపడిపోయాడు. అందుచేత అతి హీన స్వరంతో మాత్రమే మూల్గగలిగాడు. వృద్ధుడన్న మాటలు అతన్ని మరింత కుంగదీశాయి. అవునండి, మళ్ళీ ఏదో చప్పుడైంది. ఇంట్లో మాత్రం కాదనుకుంటా. బయటకు పోయి చూద్దాం రండి. వృద్ధుడు హెండెన్ను వాకిట్లోకి తీసుకుపోయాడు. వారు తిరిగి వచ్చేసరికి కొన్ని యుగాలైనట్టు అనిపించింది బాలరాజుకు. ఆశ నిరాశల ఆటుపోటల మధ్య ఉయ్యాలలూగుతున్నాడు. బయట గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. హెండెన్ అంటున్నాడు, ఇక్కడ ఒక్క నిమిషమైనా ఆలస్యం చేయలేను. పాపం అతడు ఈ అరణ్యంలో ఎక్కడో దారి తప్పిపోయి ఉండాలి. ఎటు వెళ్ళాడసలు? చెప్పు త్వరగా, ఎటు? అతడు, ఆగండి, నేను కూడా మీతో వస్తా. చాలా మంచివాడివి. నీ అంత మంచి దేవదూతను ఇంకొన్ని చూడలేదు. త్వరగా రా. ఆ అబ్బాయి కోసం తెచ్చాను ఈ గాడిదని. ఇదెక్కుతావా లేక నా గుర్రాన్నెక్కుతావా? నీ ఇష్టం. అక్కర్లేదు, నేను గాడిదలు గుర్రాలు ఎక్కను, నడిచే వస్తాను. తరువాత మైల్స్ హెండెన్ గుర్రమెక్కి అదిలించడం, క్రమంగా వారి పదధ్వనులు దూరమైపోవడం వినిపించింది. బాలరాజు హృదయంలో మినుకుమంటున్న ఆశాజ్యోతి టప్పున ఆరిపోయింది. నిరాశాంధకారం ఆవరించింది. నా నమ్మిన బంటు స్నేహితుడు, నాకీ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క రక్షకుడు మోసగింపబడ్డాడు. నాకు 4 అడుగుల సమీపం దాకా వచ్చి కూడా నన్ను కనుక్కోలేకపోయాడు. మళ్ళీ వృద్ధపిశాచి తిరిగి వస్తాడు. అక్కడితో ఆలోచించడం మానేశాడు. విపరీతంగా తన్నుకోసాగాడు. యావచ్చక్తిని ఉపయోగించి బంధనాలు తెంచాలని యత్నించాడు. మంచం మీద ఎగిరెగిరి పడ్డాడు. బ్రహ్మాండమైన అతని ప్రయత్నాల ఫలితంగా మీద కప్పబడిన కంబళి మాత్రం తొలగిపోయింది. ఇది అదృష్టమో దురదృష్టమో పాఠకులే ఊహించాలి. ఎందుకంటే అదే నిమిషంలో వాకిలి తలుపు తెరవబడింది. ఆ సవ్వడి విని బాలరాజు హృదయం క్షణం స్తంభించింది. వృద్ధుని ఖడ్గం తన గుండెలపై నాట్యం చేస్తున్నట్టే భావించాడు. అమిత భయోద్రేకంతో కళ్ళు మూసుకున్నాడు. అమిత భయోద్రేకంతో తిరిగి కళ్ళు తెరిచాడు. కళ్ళెదురుగా జోడు దెయ్యాల్లాగా నించుని ఉన్నారు జాన్, కాంటీ, హ్యూగో. కానీ ఆ క్షణంలో వారు తనను రక్షించడానికి వచ్చే దేవతల్లా కనిపించారు బాలరాజుకు. మరి 2 నిమిషాల్లో అతడు స్వేచ్ఛ పొందాడు. విముక్తి ప్రదాతలైన ఆ దొంగలిద్దరూ బాలరాజును చెరో రెక్క బలంగా పట్టుకుని గబగబా లాక్కుపోయారు. 1 పావు గంట కల్లా అరణ్యం దాటి అంతర్హితులైపోయారు. హిహి చక్రవర్తి పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. దొంగల ముఠాకు మళ్ళీ బందీ అయ్యాడు. ఒకసారి తమ నుంచి తప్పించుకుపోయాడనే అక్కసు కొద్దీ ముఠావాళ్లు బాలరాజును ఇంకా ఏడిపించడం ప్రారంభించారు. అయితే జాన్, కాంటీ, హ్యూగోలకు తప్ప మిగతా వారెవరికీ అతని మీద నిజంగా ద్వేషం లేదు. ఊరికే వేళాకోళానికి ఉడికిస్తున్నారు. అందరికీ అతనిపై అవ్యాజానురాగం ఏర్పడింది. అతని ధైర్యం, హుందాతనం చూసి వాళ్లకు కనీసం మనసులోనైనా అభిమానం కలిగింది. ముఠా నాయకుడు దగ్గర లేనప్పుడు కాంటీ, హ్యూగో బాలరాజును తెగ తిప్పలు పెట్టేవారు. అతని రాచరికాన్ని అవమానించేవారు. హ్యూగో మరీను ఉత్తి పుణ్యానికి ఒంటి కాలి మీద లేచేవాడు. ఒకసారి పొరపాటున తొక్కినట్టు బాలరాజు కాలు తొక్కాడు. బాలరాజు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. హ్యూగో ఇంకోసారి అలాగే తొక్కాడు. బాలరాజు ఇంకా ఓర్పు విడవకుండా మౌనం వహించి కూర్చున్నాడు. కానీ హ్యూగో 3ఓసారి కూడా ఆకతాయిగా ప్రవర్తించేసరికి బాలరాజు కోపం పట్టలేకపోయాడు. పక్కనున్న దుడ్డుకర్ర తీసుకుని ఒక్క దెబ్బతో హ్యూగోను పడగొట్టాడు. ఈ దృశ్యం చూసి దొంగలు సంతోషపరులై చప్పట్లు చరిచారు. హిహి చక్రవర్తికి జై అనే నినాదాలు మిన్నుముట్టాయి. హ్యూగోకు చచ్చినంత పనైంది. 10 ఏళ్ల బాలుని చేతిలో ఇంతరి ముందు ఇంత దుర్భర పరాభవం జరిగితే ఎలా సహించగలడు? తోక తొక్కిన తాచులా లేచాడు. దుడ్డుకర్ర పుచ్చుకొని కుందేలుపైకి లంఘించే సింహంలా మీద కురికాడు. మన దొంగలకి ఇలాంటి ద్వంద్వ యుద్ధాలంటే సరదా, మిక్కుటం. వెంటనే వీరద్వయం చుట్టూ చక్రాకారంలో మూగారు. ఈ పోరాటపు పర్యావసానం కళ్ళారా చూసి ధన్యులు కావాలనే ఆసక్తితో, అయ్యో ముక్కుపచ్చలారని పసివాడే, అతన్ని రక్షించడం మన ధర్మం కదా అనే ధ్యాస ఎవ్వరికీ లేదు.
ఒకడు పిల్ల కోడే గెలుస్తోందని, మరొకడు పెద్ద కోడే నెగ్గుతోందని పందెం కాశారు. హ్యూగో తన మీదకు ఉరికి ఉరకడంతోనే బాలరాజు పక్కకు తొలిగి వాడి బుర్ర మీద మరో దెబ్బ తాటించాడు. హ్యూగో గిర్రున తిరిగి మళ్ళీ పడ్డాడు. బాలరాజు రాచనగరులో పట్టు తివాసీల మీద, మెత్తటి పచ్చిక దారుల మీద తప్పటడుగుల వేయడం నేర్చుకున్నప్పటి నుంచి మహావీరుల మధ్య మెలిగాడు. యూరప్ ఖండంలో యుద్ధగ్రేసరులని పేరుగాంచిన నిపుణుల వద్ద కత్తిసాము క్షుణ్ణంగా అభ్యసించాడు. ఖడ్గ యుద్ధంలోనూ ధనుర్విద్యలోనూ అతనికి తెలియని మెలకువలు రహస్యాలు లేవు. అటువంటి వాని చేతికి కర్ర ఇస్తే హ్యూగో లాంటి దేశదిమ్మరులు తాగుబోతులు ఏపాటి నిలుస్తారు? హ్యూగో ఒళ్ళు దులుపుకొని లేచి వీరావేశంతో కింద మీద ఆనకుండా కర్రతో మోదుతున్నాడు. బాలరాజు తొణుకు బెణుకు అలసట ఏమీ లేకుండా ఠీవీగా నిలబడి ఒక్క దెబ్బ కూడా తగలకుండా తప్పుకుంటున్నాడు. హ్యూగో ఎక్కడ కొట్టబోతే అక్కడ కర్ర అడ్డం పెట్టి కాచుకుంటున్నాడు. ఇంత గొప్ప నైపుణ్యం దొంగలిదివరకెక్కడా చూడలేదు. నోరు తెరుచుకుని విభ్రాంతులై బాలరాజు విద్యను తిలకిస్తున్నారు. ఈ రీతిగా ఒక పావుగంటకు పైగా ద్వంద్వ యుద్ధం జరిగింది. బాలరాజుకు ఒక్క దెబ్బైనా తగలలేదు. కానీ హ్యూగోకు మాత్రం కాళ్ల మీద, మణికట్ల మీద, ముడుకుల మీద, నెత్తి మీద విపరీతంగా గాయాలు తగిలాయి. శత్రువు కాపు పెట్టుకొని ప్రతిచోట బాలరాజు ఠంగున గురి తప్పకుండా కొట్టాడు. హ్యూగో కింద పడితే లేవలేని స్థితికి వచ్చాడు. ఆఖరిసారిగా ప్రయత్నిద్దామని కర్రెత్తాడు. కానీ బాలరాజు బలం కొద్దీ కొట్టి కర్రను రివ్వున దూరానికి ఎగరగొట్టాడు. ఆయుధం పోగానే ఇక లాభం లేదని గ్రహించి హ్యూగో వెన్నిచ్చి గుంపులో నుంచి దూసుకుని పారిపోయాడు. పిల్లకోడే గెలిచింది, పిల్లకోడే గెలిచింది అని కేకలతో ప్రేక్షకులు బాలరాజును ఎత్తేశారు. ఒకడు అతన్నెత్తుకుని భుజాల మీద కెక్కించుకున్నాడు. జయ జయధ్వానాలతో అతన్ని ముఠా నాయకుని వద్దకు తీసుకుపోయి అతని ప్రక్కన కూర్చుండబెట్టారు. నాయకుడు హాహాహీహి చక్రవర్తి గుణగుణాలు, శౌర్యాన్ని ప్రశంసిస్తూ గంభీరోపన్యాసం ఇచ్చాడు. అతనికి ఆంగ్ల కేసరి అని బిరుదిచ్చాడు. హాహాహీహి చక్రవర్తి అనే పేరు ఏడిపించడానికి మాత్రమే పెట్టింది గనుక దాన్ని ఇక మీద ఎవరైనా వాడారంటే ముఠా నుంచి బహిష్కరించేస్తానన్నాడు. ఆంగ్ల కేసరిని ఏ వృత్తిలో ప్రవేశపెడదామన్నా సాధ్యం కాలేదు. ఒకసారి ఒకళ్ళ వంట ఇంట్లోకి పంపారు ఏదన్నా వస్తువు ఎత్తుకురమ్మని. అతడు వట్టి చేతులతో తిరిగి రావడమే కాకుండా ఇంటి వాళ్లతో చెప్పి బయట పెడతానని బెదిరించాడు కూడా. గిన్నెలు మాటలు వేసేవాడితో పంపించారు సహాయం చేస్తూ ఉండమని. కానీ బాలరాజు వేలైనా కదల్చలేదు. సరిగదా సుత్తితో మాటలవాడి తల పగలగొడతానని హడలుగొట్టాడు. హ్యూగోతో పంపించారొకసారి బిచ్చమడుక్కోవడానికి. అతడు దిక్కులు చూస్తూ నించున్నాడు గాని నోరైనా మెదపలేదు. అంతేకాదు వీలైనప్పుడల్లా తప్పించుకుపోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ద్వంద్వ యుద్ధం జరిగిన రోజు నుంచి హ్యూగో బాలరాజుపై తాచుపాములా పగబట్టాడు. కానీ బహిరంగంగా పగ తీర్చుకునేందుకు అవకాశం దొరకడం లేదు. అందుచేత వాడు ఉపాయాల మీద ఉపాయాలు ఆలోచిస్తున్నాడు. ఆఖరికి 2 ఉపాయాలు స్థిరపరుచుకున్నాడు. 1. బాలరాజుకు శాశ్వతంగా అవమానం కలిగించే పని చెయ్యాలి. 2. మొదటిది కుదరని పక్షంలో బాలరాజు మీద ఏదో నేరం మోపి రక్షకభటులకు పట్టుబట్టేటట్టు చెయ్యాలి. మొదటి ఉపాయం ఇది. బాలరాజు కాలి మీద పుండు పడేటట్టు చెయ్యాలి. పుండు పడడానికి దొంగ బిచ్చగాళ్ళు ఒక విచిత్ర పద్ధతి అవలంబిస్తారు. పచ్చి సున్నం, సబ్బు, ఇనుము తుప్పు ఈ 3 కలిపి పేస్టు తయారు చేస్తారు. దాన్ని తోలు ముక్క మీద ఒత్తుగా రాసి కాలికి పట్టీ వేస్తారు. నెత్తురెండిన తరువాత ఆ ప్రదేశం ఎర్రటి వ్రణంలాగా చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. ఈ అవతారంలో వీధుల్లో తిరుగుతూ దారిన పోయే వాళ్లను ధర్మం అడుగుతారు. జాలి గుండె గలవాళ్ళు హృదయం కరిగి ధర్మం చేస్తారు. జాలి లేని వాళ్ళు బిచ్చగాడి పీడ వదిలించుకోవాలనైనా చీదరించుకుంటూ పారేస్తారు. ఒకరోజు మధ్యాహ్నం ముఠావాళ్ళు ఎవరి వృత్తుల మీద వారు పోయారు. హ్యూగో మాటలవాడిని కూడా తన ప్లాన్లోకి తీసుకున్నాడు. మాటలవాడికి కూడా బాలరాజు మీద కంఠం దాకా కోపం ఉంది. ఇద్దరూ కలిసి బాలరాజుకు ఆ మాట ఈ మాట చెబుతూ చెట్ల చాటుకు తీసుకుపోయారు. అక్కడ బాలరాజును పడేసి కాళ్ళు, చేతులు, నోరు కట్టేశారు. హ్యూగో కాలికి పట్టీ కట్టాడు. బాలరాజు ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది. పేస్టు చర్మాన్ని కరవడం మొదలెట్టింది. ఇంతలో అదృష్టవశాత్తు అక్కడికొక మనిషి రావడం, బాలరాజుకు అపాయం తప్పిపోవడం జరిగింది. అతడెవడో కాదు, ఆ రోజున ఇంగ్లీషు శాసనాలను విమర్శిస్తూ ఉపన్యాసం దంచిన బానిసయే.
అతడు జరుగుతున్నదంతా క్షణంలో గ్రహించి పట్టీ విప్పేసి కాలు శుభ్రంగా కడిగాడు. బాలరాజు బానిస చేతిలో ఉన్న కర్ర లాక్కొని హ్యూగోను వాడి స్నేహితుణ్ణి ఉతకాలని దూకాడు. కానీ బానిస అడ్డుపడి వారించాడు. ఆ రాత్రి ముఠా అంతా సమావేశమైనప్పుడు హ్యూగో కుట్రను నాయకునికి ఎరుకపరిచాడు. అతడు కుట్రదారులను మందలించి ఇక మీద బాలరాజును బిత్యానికి తీసుకుపోవద్దని, దొంగతనాలకే తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. మందలింపుతో వదిలిపోయినందుకు హ్యూగో సంతోషించాడు. ఇది వరకల్లా బాలరాజును చౌర్య వృత్తిలోకి దింపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈసారి సాక్షాత్తు అధిష్టాన వర్గం వారే ఆజ్ఞాపించారు కనుక బాలరాజు ఆ ఆజ్ఞను ఉల్లంఘించడానికి వీల్లేదు. అందుచేత హ్యూగో బాలరాజును వెంటబెట్టుకుని ఆ మర్నాడు మధ్యాహ్నమే దొంగతనానికి బయలుదేరాడు. అతడు ఎలాగోలా పోలీసులకు పట్టుబడేలా చెయ్యాలని హ్యూగో ఎత్తు వేశాడు. అయితే తను పట్టించినట్టు ముఠా వాళ్లకు అనుమానం కలగకుండా చెయ్యాలి. ఎందుకంటే ఆంగ్లకేసరి మీద ముఠాలో అభిమానం జాస్తి అవుతోంది. తన ద్రోహం తెలిస్తే వాళ్ళు ఊరుకోరు. హ్యూగో బాలరాజుతో ఒక ఊళ్ళో ప్రవేశించాడు. దూరంగా ఒక పొట్టి ఆడమనిషి నెత్తిమీద ఏదో తట్ట పెట్టుకుని రావడం చూశాడు. ఆ తట్టలో ఏదో ఉంది. కాచుకోరా ఆంగ్లకేసరి, నా తడాక అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఆ స్త్రీ దగ్గరకొచ్చింది. ఆమెని దాటిపోనిచ్చాడు. మెల్లిగా వెనకాలే వెళ్ళి తట్టలోని మూటని సంగ్రహించాడు. బాలరాజు చేతికిచ్చి నువ్వు నా వెంట పరిగెత్తురా అని చెప్పి తను పరుగందుకున్నాడు. ఇంతలో ఆడమనిషి నెత్తిమీద బరువు తగ్గిపోవడం గమనించి మూటనెవరో దొంగిలించారనుకుంది. దొంగల్రోయ్ రండ్రోయ్ అని గావు కేకలు పెట్టింది. వెనక్కి తిరిగి చూసేసరికి బాలరాజు చేతిలో మూట ఉండడం చూసి పరిగెత్తుకు వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆమె అరుపులకు వాళ్ళు వీళ్ళు పోగయ్యారు. ఇదంతా కనుమూసి తెరిచేటంతలో జరిగిపోయింది. బాలరాజు మూట పారేసి పారిపోవడానికి కూడా సందు చిక్కలేదు. హ్యూగో పన్నాగం కొంతసేపటికి గానీ అర్థం కాలేదు. పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ స్త్రీ భల్లుకప్పు పట్టేసింది. పైగా జనం కూడా గుమిగూడారు. హ్యూగో ఇదంతా చాటున దాక్కుని చూస్తున్నాడు. ఇక అతడు చూడదగిందేమీ లేదు. శత్రువు రక్షక భటులకు పట్టుబడడమే తరువాయి. అందులో అనుమానమేమీ లేనందున చూడవలసిన అవసరం లేదు కనుక చల్లగా జారుకున్నాడు అక్కడ నుంచి. బాలరాజు కోపంగా అన్నాడు, విడిచిపెట్టండి మూర్ఖుల్లారా, మీ మూట దొంగిలించింది నేను కాదు. కానీ అతడెంత గుంజుకున్నా ఆడమనిషి పట్టు విడవలేదు. అక్కడ పోగైన జనులు బాలరాజును ఏకవరుసన బూతులు తిడుతున్నారు. వాళ్లల్లో ఒక వడ్రంగి ఉన్నాడు. అతడు మహోద్రేకంతో చొక్కా చేతులు పైకి లాగి తేలుకొండీల్లాంటి మీసాలు మెలిపెట్టి, ఒరే దొంగ విధవా, నిన్ను పచ్చడి చేస్తారా అంటూ లంఘించాడు. కానీ అదే క్షణంలో ఒక పొడవైన కత్తి అతని భుజాన్ని నెమ్మదిగా తాకింది. వడ్రంగి హడలిపోయి వెనక్కి తిరిగాడు. తొందరెందుకు మిత్రులారా, ఆ పిల్లవాడేదన్నా తప్పు చేస్తే న్యాయాధికారులకు అప్పగించాలి గాని మనంతట మనమే చెయ్యి చేసుకుంటే ఎలా? అమ్మి, అతడెక్కడికి పారిపోడు, వదిలిపెట్టు. మాటలు అంటున్న యువకుణ్ణి వడ్రంగి నఖాశిఖ పర్యంతం పరిశీలించాడు. ఆ ఒడ్డు పొడుగు, వీరలక్షణాలు, చేతిలో ఖడ్గం ఇవన్నీ చూసి కంగారుగా పక్కకు తప్పుకున్నాడు. చేతకాని కోపంతో చేతులు దులుపుకుంటూ అవతలికి వెళ్ళిపోయాడు. ఆడమనిషి ఇష్టం లేకపోయినా బాలరాజు చెయ్యి విడిచిపెట్టింది. మిగతా జనులు అతన్ని ద్వేషం నిండిన చూపులు చూశారు గాని ఎవడూ నోరెత్తే సాహసించలేదు. బాలరాజు తన మిత్రుణ్ణి ఒక్క అంగలో చేరుకొని, ఎక్కడికి పోయావు సర్ మైల్స్, నన్ను వదిలి ఎందుకు పోయావు సర్ మైల్స్ అని గద్గద కంఠంతో అడిగాడు. హెండెన్ చిరునవ్వు నవ్వి బాలరాజు చెవిలో ఇలాగన్నాడు, మహారాజా, గట్టిగా మాట్లాడకండి, నన్ను నమ్మండి, చివరికి అంతా సుఖాంతమవుతోంది అని తనలో ఇలాగనుకున్నాడు. సర్ మైల్స్, అరే, నాకు సర్ బిరుదం ఉన్నట్టే జ్ఞాపకం లేదు. ఈ బాలుడు ఎంత వెర్రివాడైనా అన్నీ జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. ఇది ఉత్తుత్తి బిరుదమే కావచ్చు, కానీ యూరప్లోని కొన్ని నిజమైన రాజ్యాల్లో సామంత ప్రభువుగా ఉండడం కంటే ఇతని స్వప్నరాజ్యంలో సర్ని కావడంలో ఎక్కువ ఆనందం ఉన్నది. గుంపులు చీల్చుకుంటూ క్రోధారుణ నేత్రుడైన కానిస్టేబుల్ ఒకడు వచ్చాడు. మోటుగా బాలరాజును రెక్కపట్టుకు లాగుపోయాడు. కానీ హెండెన్ వారించి అన్నాడు, నెమ్మదిగా మిత్రమా, నువ్వతన్ని లాగనక్కర్లేదు, అతడే వస్తాడు. నేను పూచి ఉంటాను కావలిస్తే, నువ్వు ముందు నడు. కానిస్టేబుల్ ఆడమనిషిని బాలరాజును వెంట పెట్టుకుని బయలుదేరాడు.
హెండెన్ అనుసరించాడు. బాలరాజు ఎదురు తిరుగుదామనుకున్నాడు గాని హెండెన్ హెచ్చరించాడు. మహారాజా, తమరే రాజశాసనాలను ఉల్లంఘిస్తే మా బోటి వారిని ఇక అనే పనేముంది?